హాయ్ అండి, ఇవాళ మా పొలంకి వచ్చాం. మా పొలంలో మామిడికాయలు చాలా బాగున్నాయి. పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చడికి రెడీ అయ్యి ఉంది, పాఠానికి వచ్చింది. పచ్చడి పెడదాం. ఇప్పుడు కవిత, ఇది మనం కట్ చేసే ముందు కడుగుతాం కదా, కడిగేక ముందే ఇది తొడే ఉంటుంది కదా, ఇది తీసేయాలి. ఇట్లా తీసేసి మనం నీళ్ళల్లో మనం ఒక 2-3 అవర్స్ టైం ఉందనుకో, పచ్చడి ముక్కలు కొయ్యడానికి ఆరబెట్టడానికి నీళ్ళల్లో ఉంచాలి. నీళ్ళల్లో ఉంచితే కాయ పండేస్తుంది, గట్టిగా బిరుసుగా ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది అండి. ఇప్పుడు ఇది జీడి లోపల ఇట్లా లేయర్ ఉంటుంది, లేయర్ని తీసేయాలి. ఇది పచ్చడిలో ఉంటే నూనె అంతా ఈ లేయర్ లాగేసుకుని పచ్చడి డ్రై అయిపోతుంది, అందుకని ఈ లేయర్ తీసేయాలి. కవిత, ఇప్పుడు ఇవి 2 కిలోల ముక్కలు అనమాట. 2 కిలోల ముక్కలు అంటే 1/2 kg ఆయిల్. మనం ఆయిల్ ఇందులో పోసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలి. ఇది నేనేం వాడుతున్నానంటే నేచర్ బాక్స్ వాళ్ళది, అప్పటికప్పుడు గానుగులో పట్టించిన నూనెలానే ఉంటుంది, అందుకని నేను ఇదే వాడతాను. తర్వాత పసుపు, ఇది సేంద్రీయ వ్యవసాయంతో పండించిన పసుపు కావటం వల్ల ఇందులో ఏ కెమికల్ ఉండదు. దీంట్లో ఓలరైజ్డ్ ఆయిల్ కూడా మిక్స్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం 2 కిలోల ఆవకాయ ముక్కల కోసం కొలతలండి. బయట కొన్న పసుపు అయితే 5-6 స్పూన్లు వేసినా కలర్ రాదు, ఇది 2 స్పూన్లకే మంచి కలర్ వస్తుంది అనమాట. ఇది అది వేస్తుంటేనే కలర్ అనేది చాలా మంచి రిచ్ గోల్డెన్ కలర్ లో వస్తుంది. షాపుల్లో కొన్న ఆయిల్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంది, కల్తీ ఆయిల్ తెలిసిపోతుంది. ఇది గానుగులో పట్టించిన నూనె కాబట్టి అట్లా థిక్నెస్ తెలిసిపోతుంది, చిక్కదనం ఉంది. ఎందుకని మనం ఇలా సపరేట్ గా ఆయిల్ పసుపు మిక్స్ చేసుకోవాలి? ఇది ఇట్లా కలిపి మనం ఈ మిక్స్ చేసుకున్న పసుపు నూనెలో పసుపు కలిపేసి ఈ ముక్కల్ని ఇందులో డిప్ చేసేయాలి. డైరెక్ట్ గా ముక్కల మీద నూనె పోయకూడదు. ఆవకాయ పెట్టేటప్పుడు చాలా మంది ఇవన్నీ కూడా దీనికోసమే వెనక్కి వెళ్తూ ఉంటారు. కారం చేత్తో ముట్టుకోవాలి, ఇవన్నీ కష్టం అని చెప్పి. కానీ మన చేతి కారం ఉన్నా సరే మంట పట్టకుండా ఉండాలి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ టిప్ అండి. ఈ ఆయిల్లో కనుక మన చేతిని డిప్ చేస్తే మనకు ఎలాంటి కారము కూడా మనకు మంట పట్టదంట చేతులకి. సో ఈ టిప్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఓకే, ఇందులో ఈ బేసిన్లో ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సినవి అన్ని అందులో కలుపుకోవాలన్నమాట. ఒక బేసిన్. ఓకే, ఇప్పుడు కిలోకి 1/2 కిలో ఉప్పు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం అందులో ఇదిగోండి ఆవాలు. ఇవి అంతే నేచర్ బాక్స్ వాళ్ళవండి. ఈ సహజంగా పండిన సేంద్రియ ఎరువులతో జీవామృతంతో పండిన ఆవాలు, అవి కూడా లావు ఆవాలే తీసుకోండి. నెక్స్ట్ సునీత, మెంతులు అన్నమాట. ఇవేంటంటే రోస్ట్ చేయాలి, డ్రై రోస్ట్ చేయాలి. ఒట్టి నూనె ఏమి వేయకుండా మూకుల్లో డైరెక్ట్ ఇవి వేసి సిమ్ లో పెడితే రెడ్ షేడ్ వచ్చేలాగా. స్మెల్ మనకు తెలుస్తుంది, మెంతులు ఏగినాయి అంటే ఆ స్మెల్ బట్టి ఏగిని చాలా ఆపేసి వేపేసి ఇది జల్లెడ పట్టక్కర్లేదు. మరీ మెత్తగా కలిపామనుకో బంక అయిపోతుంది పచ్చడి. ఈ వాతావరణంలో ఈ ట్రెడిషనల్ పద్ధతిలో మేము ఆవకాయ పెట్టడం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇప్పుడు 2 కిలోల ఆవకాయ ముక్కలకి మనము 100 గ్రాముల ఆవపిండిని వేస్తున్నాము. చూడండి, ఇది కలర్ కూడా ఎంత మంచిగా ఉందో కదా. నెక్స్ట్ మెంతులు రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పిండి అన్నమాట. ఓకే, ఇది ఎంత పడుతుంది మనకు? 2 కిలోలకి 50 గ్రామ్స్. కారం కూడా అంతే, ఒరిజినల్ కారం పొడి. ఓకే, ఘాటు ఉండదు, అట్లనే చప్పగా ఉండదు. 2 కేజీల ఆవకాయ ముక్కలకి ఎంత కారం పడిపోతుంది? 1/2 కేజీ. సో ఇది 1/2 కిలో ప్యాకెట్. సో మనము హాఫ్ వేస్తాం. ఇది వేస్తుంటేనే కలరు ఎంత రిచ్ కలర్ ఉంది కదా. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాము. మనం ఈ ముక్కల్ని తీసి ఇందులో వేసి మంచి సువాసన రావాలి అంటే మెంతి పిండితో పాటు వెల్లుల్లిపాయ. సో వెల్లుల్లి మాత్రం మనము మూడో రోజే వేసుకోవాలంట. సో కిలోకి 100 గ్రాముల ఒలిచిన వెల్లుల్లిని వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం పచ్చి వెల్లుల్లేనండి. వావ్, ఇంత ఫాస్ట్గా ఇంత కలర్ఫుల్గా పెట్టేసాం మనం ఆవకాయని.
వావ్ 3 days అయిపోయింది. సో మన ఆవకాయ ఎలా వచ్చిందో చూద్దామా. వావ్ వండర్ఫుల్, చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది. దీనిలో మనం లాస్ట్ ప్రొసీజర్ వెల్లుల్లి పేస్టు, ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలని చెప్పుకున్నాం కదా, అది వేసేద్దామా. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ అండి, కాస్తంత సరిపోతుంది. మనమే ఒలిచి ఆరబెట్టుకున్న ఈ వెల్లుల్లి వేస్తున్నాను, ఎందుకంటే బయటవైతే బాగా డ్రై అయిపోయి దాంట్లో కొంచెం స్మెల్ కూడా వస్తాయి, అందుకే మనం ఇంట్లోనే చేసుకుంటాం. ఇవన్నీ కూడా వేస్తున్నాను. మన టిప్ ప్రకారం వుడెన్ స్పూన్తోనే కలుపుతున్నానండి. వావ్, ఈ ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయి 3 days మంచిగా ఈవెన్ మ్యాంగో కూడా బాగా ఊరిపోయింది. అండ్ ఇది చూసారా, గ్రేవీ కూడా చాలా ఎంత రిచ్ కలర్లో వచ్చిందో. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. చక్కగా 100 గ్రాముల వెల్లుల్లి, కాస్తంత వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం జాడీలో తీసేసుకున్నాం.